పాక్ ఆక్రమిత కాశ్మీరు స్వాధీనం ఈ రెండు అంశాల మీద ఇప్పటి వరకు 4 ప్రధానమైనటువంటి యుద్ధాలు జరిగాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇది భారత చరిత్ర లోపట, హైందవ చరిత్ర లోపట ఇది మొట్టమొదటి నుంచి కూడా కాశ్మీర్ అనేటటువంటిది రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి గౌరవము, గుర్తింపు ఉండేది. అయితే కాలక్రమం లోపట ఏదైతే భారత స్వతంత్రోద్యమ సమయం లోపట అవిభక్త కాశ్మీర్ అనేటటువంటిది స్వతంత్రోద్యమ ఫలంగా మనకు విభజన తర్వాత వచ్చినటువంటి పూర్తి రాష్ట్రం అది. అయితే ఆ రాష్ట్రానికి ప్రత్యేక రాష్ట్రంగా గుర్తింపు కూడా భారత ప్రభుత్వం అంగీకరించినప్పుడు కూడా అవిభక్త కాశ్మీరును నిలుపుకోవడం లోపల అక్కడ ఉన్నటువంటి రాజా హరిసింగ్ వైఫల్యం చెందడం కారణంగా ఈ కాశ్మీర్ అనేటటువంటిది సంక్లిష్టంలో పడింది. మొట్టమొదటిసారిగా ఏదైతే 1948 లోపల తిరిగి సంక్రమణ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి లోపల ఆక్రమిత కాశ్మీర్ నుండి సైనికులను, పాకిస్తాన్కు అనుకూలమైనటువంటి సైనికులను తిరిగి పారద్రోలేటటువంటి సమయం లోపల జరిగిన వైఫల్యం కారణంగా సుందరమైన పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనేటటువంటిది మనం కోల్పోవడం జరిగింది. అయితే ఈ 76 సంవత్సరాల చరిత్ర లోపల పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనేటటువంటిది దాన్ని స్వాధీనం చేసుకోవడానికి భారత ప్రజలందరూ కూడా ఎన్నో రకాలుగా దాన్ని రకరకాల ఆలోచన విధానాల ద్వారా వ్యక్తం చేసించిన, ఆశించిన ఈ రోజు వరకు కూడా కలగానే మిగిలిపోయినటువంటి అంశం. అయితే ఈ అన్ని యుద్ధాల లోపల ఏ యుద్ధంలోనైనా కానీ పాక్ ఆక్రమిత కాశ్మీరు తిరిగి స్వాధీనం చేసుకుందామని చెప్పి మనం అనుకున్నటువంటి పరిస్థితి లోపల ఎప్పుడు కూడా యుద్ధాలు అనేటటువంటిది పాక్షిక ఫలాల కొరకు మాత్రమే పరిమితమైంది, కానీ ఈ అంతిమ లక్ష్యం చేరుకోవడం లోపల మాత్రము వైఫల్యం చెందింది. ఈ కారణంగా ఏమైందంటే పాక్ ఆక్రమిత కాశ్మీరు ఒకటి సుందరమైన భూభాగాన్ని కోల్పోవడమే కాకుండా అది మన శత్రు దేశాలకు ఒక అడ్డాగా తయారైపోయింది. ఒకటి పాకిస్తాన్కు, 2 చైనాకు. ఈ 2 ప్రాంతాలు ఇప్పుడు యూరప్కు సంబంధించి అంతర్జాతీయంగా అతిపెద్ద పొడవైనటువంటి మార్గం ఏర్పాటు చేసుకొని వ్యాపార కేంద్రంగా మార్చుకోవడానికి కూడా ఈ ఆక్రమిత కాశ్మీర్ అనేటటువంటిది తోడ్పడడం ద్వారా శత్రు దేశాలు బలీనమైనటువంటి దశకు చేరుకునేటటువంటి ఒక దురవస్థను ఏర్పాటు చేసుకుంది. అయితే ఆపరేషన్ సింధూర్ కంటే ముందు భారత ప్రధాని తిరిగి పాక్ ఆక్రమిత కాశ్మీరు స్వాధీనం చేసుకునేంతవరకు ఈ యుద్ధ విరమణ జరగదు అనేటటువంటి ఆశలు కల్పించినప్పుడు కూడా యుద్ధ పరిణామాల వాణిజ్య ఒప్పందాల కారణంగా యుద్ధ విరమణ చేసేదనేటటువంటి అపవాదును మూటగట్టుకొని భారత సైన్యాలు ఏదైతే ప్రపంచ యుద్ధ చరిత్ర లోపల అత్యంత నైపుణ్యంతో జల, తల, హల అన్ని మార్గాల లోపల యుద్ధ విమాన రీతుల లోపల అత్యున్నత ప్రతిభ కనబరిచినప్పుడు కూడా 48 గంటల లోపల పాకిస్తాన్ తల్లడిల్లిపోయినటువంటి పరిస్థితి కల్పించినా కానీ పాక్ ఆక్రమిత కాశ్మీరును సాధించుకోలేవడం అనేటటువంటిది ఇది చరిత్ర మొత్తము గుర్తుంచుకునేటటువంటి అంశంగా మిగిలిపోయినటువంటి విషయం.